అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. నాగార్జున గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎందుకంటే వంశీమోహన్ అరెస్ట్ తర్వాత, వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ తర్వాత అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు రావటం, రాజకీయాలను పక్కన పెడితే రాజకీయాల్లోకి పిల్లలను కూడా, చిన్నపిల్లలను తీసుకొచ్చి దీనికి సంబంధించి ఆ పిల్లలకు సంబంధించి కూడా కొన్ని ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. వీటిని ఎలా చూస్తారు? నిజంగా చిన్నపిల్లల్ని ఇలాగా రాజకీయాలకు వాడుకోవటమో, లేకపోతే ఒక పబ్లిక్ స్టంట్ అంటారు కదా, ఆ స్టంట్ క్రియేట్ చేయటం, దీన్ని ఎలా చూస్తారు సార్? ఈ విషయం మాట్లాడే ముందు నేను మీకు ఒక సామాన్యం చెప్తాను. ఒక దొంగతనానికి వెళ్ళాడు. దొంగతనానికి వెళ్తే అక్కడున్న జనాలు పట్టుకొని దొంగను పోలీసులు పట్టించారు. పట్టించిన తర్వాత దొంగ ఏడుస్తున్నాడు. మీ బొట్టుడు నా బొట్టుడు వెళ్ళి, ఎరా బాబు ఎందుకు ఏడుస్తున్నారా, మరి ఆ బుద్ధి ముందుండాలి కదా, నువ్వు దొంగతనానికి వెళ్ళకూడదు కదా, మరి దొంగతనానికి తప్పుడు పని కదరా, నువ్వు వెళ్ళకూడదు కదరా అంటే, లేదు నేను దొంగతనానికి వెళ్ళినందుకు నేను బాధపడలేదు, నన్ను వీళ్ళు పోలీసు పట్టించినందుకు బాధపడుతున్నా అన్నారు సార్. ఈ వర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. ఇప్పుడు రాజకీయంలో అవుననుకున్నా కాదనుకున్నా, మనం దివంగత నేత ఎన్టీ రామారావు గారి గురించి మొదలు పెడితే, ఎన్టీ రామారావు గారు కానీ, లేదా తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ గారు కానీ, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా ఎవరు చూసుకున్నా కానీ వాళ్ళ రేంజ్ వరకు వాళ్ళు ఎక్సలెంట్ లీడర్స్ అని మనం చెప్పుకుందాం. కానీ వాళ్ళకి ప్రజల్లో ఎంతో కొంత ప్రజాభిమానం ఉంటది. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ముసలు కావచ్చు. వాళ్ళ అభిమాన నాయకుడికి వస్తే ఆటోమేటిక్గా వెళ్ళి ఆయనతో మాట్లాడటం, సెల్ఫీ తీసుకోవడం, హక్ చేసుకోవడం, ఇది ఎమోషనల్ గా ఇంతవరకు ఒక ఎత్తు సార్. దానికి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో అలాగే ఆ పాప జగన్మోహన్ రెడ్డి గారు కలవాలని, ఒక ఫోటో తీసుకోవాలని వెళ్ళి ఇదైతే తప్పులేదు సార్. దాని గురించి మనం మాట్లాడడం కాదు సార్. ఇక్కడ ప్రాబ్లం ఏందయ్యా అంటే, ఇదంతా అయిపోయిన తర్వాత బ్లూ మీడియా, ఎస్పెషల్లీ సాక్షి మీడియా ఏం చేస్తుందంటే, ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మైక్ పెట్టి, ఏమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నా, నీకేమైంది, ఎందుకని చెప్పేస్తా, లేదు మేము చాలా పేదండి, అమ్మఒడి మాకు ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు, మేము చదువుకోలేకపోతున్నాం, అందుకే నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు 1 వీక్ నుంచి చెప్పి మళ్ళా అని చెప్పాడు ఈ మాట. స్కూల్కి కూడా వెళ్ళలేదు, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ చెప్పుకుందాం అని చెప్పి వచ్చా అని చెప్పి ఆ పాప వర్షన్. దానికి వైసీపీ వాళ్ళు తెగ పబ్లిసిటీ ఏమని, కూటమి ప్రభుత్వం అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి చెప్పుకుంటున్నారు. సో మనం నా వర్షం లేదా కూటమి వర్షం కాకుండా వైసీపీ వర్షం నుంచి మనం వెళ్దామండి. ఓకే, వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, అక్కడ ఆ పాప వెళ్ళింది అమ్మ ఒడి ఇవ్వట్లేదు చెప్పుకుందాం అని చెప్పి వెళ్ళింది అన్న సార్. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ నెంబర్ 1, లాస్ట్ 5 years అవుననుకున్నా కాదనుకున్నా అని నాడు నేడు అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి ఊరూరా, వాడవాడ, మండలం లేదా జిల్లాల వారీగా డబ్బాలు కట్టుకున్నాడా లేదా చెప్పండి? డబ్బా కొట్టుకున్నాడు కదా. నేను నాడు నేడు ప్రోగ్రామ్ బీభత్సం చేశాను, గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా నేను తీర్చిదిద్దాను, ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ ఎవరన్నా ABCD అని ఇంగ్లీష్ చెప్తున్నా, లేదా A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ అని చెప్తున్నా కానీ బికాస్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ అని సాధ్యం అని చెప్పి బెండపూడి ఒక స్కూల్ పిల్లలు తీసుకొచ్చి ఇంగ్లీష్ లో తగ్గించేశారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా మేము గవర్నమెంట్ స్కూల్ తీర్చిదిద్దాం, అది జగనన్న వల్లే సాధ్యం, అది నాడు నేడు వల్లే సాధ్యం అని చెప్పి ఈ వైసీపీ ఎవరైతే పేటిఎం డాక్స్ ఉన్నారో ఆ రోజు పబ్లిసిటీ చేసుకున్నారు. పాయింట్ నెంబర్ 1 వాళ్ళ తరఫున అడుగుతున్నాను. సరే, ఈ రోజు కూటమి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, సరే వదిలేసేయండి. వాళ్ళకి చదివించడానికి డబ్బులు లేదు, అది వదిలేసేయండి. ఇప్పుడు చదివించడానికి డబ్బులు లేకపోతే ఏ పేరెంట్స్ అయినా చదివి మానేసి ఇంట్లో పెడతారండి? పసిబిడ్డని ఇంట్లో పెడతారా? ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కూడా ఏంటి మనకు వచ్చే స్తోమతో ఎంతో కొంత తీసుకొని, సరే సార్ అసలు లేదనుకోకపోతే మరి జగనన్న తీర్చిదిద్దిన స్కూల్స్ ఉన్నాయి కదా నాడు నేడు, మరి దానికి పంపించవచ్చు కదా, మరి ఎందుకు పంపించాలా? లాజిక్ మాకు అర్థమైందా? అంటే నాడు నేడు స్కూల్ నేను బీభత్సంగా చేశాను, లేదా ఇంకోలా అసలు నేను చరిత్ర నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా నేను తయారు చేశానని చెప్పుకున్న ప్రచారం ఏదైతే ఉందో అది బోగస్ ప్రచారం. ఎందుకని, నీ వైసీపీ కార్యకర్తల పిల్లలే అట్లా, నీ వైసీపీ లీడర్ పిల్లలే నువ్వు నాడు నేడు చెప్పిన స్కూల్కి వెళ్ళలేదంటే నువ్వు గవర్నమెంట్ స్కూల్ ని డెవలప్ చేయట్లేదని ఇక్కడ సాక్షాత్కారంగా ఆ పాప వల్ల మనకి ప్రూవ్ అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 2, సరే వైసీపీ మాటలో కూడా నిజాలు ఉందనుకుని వాళ్ళ తరపున మనం మాట్లాడుకుందాం సార్. వాళ్ళు ఏం చెప్తున్నారు,
పాపకి స్కూల్ ఫీజు కట్టడానికి 10,000 20,000 డబ్బులు రావాల్సింది రాలేదు. దానికోసం జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది అన్నాడు సార్. వీళ్ళు ఏ టైంలో వెళ్ళారు సార్? మధ్యాహ్నం. నిన్న కాక మొన్న దాదాపు 2 నెలలు 3 నెలలు గలవల అల్లు అర్జున్ గారిని ఒక కేసు పెట్టారు, స్టాంపింగ్ కేసు. అవును, పసిబిడ్డలు తీసుకొని సినిమాకి వెళ్ళటం వల్ల ఇదేందని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాక ఒక్కసారి బయటకు వచ్చాడు. జనం ఎవరన్నా కొత్తన్నా కొంతమంది అసలు తోడతారు కదా, క్రౌడ్ చేస్తారు కదా. మరి పసిబిడ్డని తీసుకొని అక్కడికి ఆ టైంలో నేను రావచ్చా? అది కరెక్ట్ ప్లేసా కాదా? వినతపత్రం మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా? జైలు దగ్గరికి చదువుకున్న పసిబిడ్డని ఎవరైనా తీసుకొని వస్తారా? తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళ మేనమ్మ. అసలు జైలు దగ్గరికి ఎవరు తీసుకొస్తారు సార్? అది మిస్టేక్ నెంబర్ 1. సార్ తీసుకొచ్చినాం, నిజంగా నువ్వు ఆ పాప యొక్క ఫీజు గురించే మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే, జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఉప ముఖ్యమంత్రి అయినా ఏ మినిస్టర్ అయినా నీకు మనం కలవటానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం సార్? పేపర్లో ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోగలుగుతుందా? సార్ నా పేరు ఇది, నా గ్రామం ఇది, నా మండలం ఇది, నాకు ఈ ప్రాబ్లం ఉన్నాయి సార్, మీరు ఈ సమస్యకి ఇలా సొల్యూషన్ ఇవ్వండి సార్ అని చెప్పి కింద ఫోన్ నెంబర్ మన డీటెయిల్స్ మొత్తం ఇస్తే ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది కదా సార్. వీళ్ళ మావయ్య అంటే పేరెంట్స్ రాలా, వీళ్ళ మావయ్య తీసుకొచ్చాడు. మరి వీళ్ళ మావయ్య ఒక్క రిప్రజెంటేషన్ అన్నా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా? వీళ్ళు ఏం చెప్తారు? సరే ఇది ఇవ్వండి, గుంపులో పేపర్ అలిగిపోయింది, మేము క్యారీ చేయలేమన్నాం అనుకోండి. సరే, ఆ పాప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది? జగన్ తాతయ్య లేదా జగన్ మావయ్య నాకు స్కూల్కి వెళ్ళడానికి ఫీజు లేదు మావయ్య, కొంచెం హెల్ప్ చేయండి మావయ్య అని చెప్పి చెప్పాలి కదా. చెప్పాడు, మన దాఖలాలను కనపడి అక్కడ ఏం కనిపించలేదు. సార్ ఇది సరే, ఆ పిల్ల వీళ్ళు ఏమంటారు? ఆ పిల్ల అడవుల్లో మర్చిపోయింది, టెన్షన్ తో మర్చిపోయింది అనుకుందాం. వాళ్ళ మావయ్య ఎక్కడే ఉన్నాడు కదా, అతను ఏం చేస్తున్నాడు, అతను ఏ ఉద్దేశంతో ఆ పాపను అక్కడ తీసుకొచ్చాడు? సో మరి వాళ్ళ మావయ్య అన్నా సార్ ఈ పాప పరిస్థితి సార్, మీరు కొంచెం హెల్ప్ చేయండి సార్ అని చెప్పాలి కదా. ఏదన్నా గ్రౌండ్ లెవెల్ గ్రామ స్థాయి కానీ మండల స్థాయి కానీ ఏదైనా కార్యకర్తకి ఏదైనా కుటుంబానికి బాగలేకపోతే మొదలు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆ ఏరియా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళారా? వెళ్ళలేదు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి వీళ్ళు బాధ చెప్పుకున్నారు కదా. మరి బాధ చెప్పిన ప్రూఫ్ అనేది మనకి బాధ చెప్పుకున్నట్లు ఎక్కడ లేదు కదా సార్. సరే, సాక్షి మీడియా అవతలు వచ్చి మైకి పెట్టి వాళ్ళ బాధలు ఎందు కదా. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 10,000 పంపిలేకపోయారు. అంత పేద సీఎం ఆయన. మన కార్యకర్త చదువుకోవాలి, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు చదివిస్తున్నారు కదా. మరి మీరు మీ పార్టీ కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ కుటుంబం కష్టం ఉన్నప్పుడు ఒక 10,000 ఇచ్చి పాపను చదివించలేకపోయావా? అంటే ఇది మొత్తం బోగస్ ప్రచారం, పబ్లిసిటీ స్టంట్. అది కూడా ఎలా చెప్తాం సార్? మీరు రాజమౌళి తీసుకోండి, ప్రశాంత్ ఇంకొక డైరెక్టర్ తీసుకోండి. ఈ డైరెక్టర్ ఒక సీన్ చేయాలంటే ఒక హీరోతో, అది ఏ హీరో అయినా సరే 2 టేకులో 3 టేకులో 10 టేకులో పడింది. అదేందో నాకు అర్థం కాలేదు సార్. సింగిల్ టేక్ మా జగన్ అన్న బయటకు వస్తే సింగిల్ టేక్ లో వస్తుంది సార్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మా జగన్ అన్న. సరే, అది నాకు అర్థమైంది ఏంటంటే, అది బిఫోరే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీన్ గురించి ముందు రోజే చెప్పారు. ముందు రోజే వాళ్ళు ఎలా వస్తారు, ఎవరు వస్తారని చెప్పారు. మేము అక్కడికి వచ్చి ఇలా ఏడుస్తామనో లేకపోతే చెప్పుంటారు. ఇట్లా ఆయన తీసుకుని ఇలా సెల్ఫీ తీసుకుంటాం. దీనికి సంబంధించి మొత్తం అక్కడ చూస్తుంది మాత్రం అలా అర్థమవుతున్నట్టు. ఎందుకంటే ఇంతకు ముందు ఒక కెమెరా ఉంది, 1-2 కెమెరా ఉంది. కానీ పర్టికులర్ స్పాట్కి వచ్చేసరికి 360 degrees లో కెమెరా వచ్చింది సార్. హెచ్డి ప్రింట్ బయటకు వచ్చింది. వైసీపీ అఫీషియల్ హెచ్డి ప్రింట్ పెట్టారు. మరి ఎలా వచ్చింది అంత హెచ్డి ప్రింట్? అంత స్లో మోషన్, అంత ఎమోషనల్ గా, అంత ఒక హీరోకి ఎలివేషన్ వస్తున్నట్టు, ఆయన కరుణమయలాగా పిల్లల దగ్గర ఓదార్పు చేసి ఆయన ఆస్తి మొత్తం రాసిచ్చినట్టు అంత ఎలివేషన్ చేశారు సార్. నిజంగా ఆ పాప బాధలో ఉంటే నువ్వు 10,000 ఇవ్వలేకపోయావా? ఓకే, సీఎంఏ కదా, సీఎం 10,000 ఉండవా సార్? పక్కన ఏదో కుర్రాడు 10,000 ఇవ్వని ఇస్తారు పిఏ చెప్తే. ఆయన మాజీ సీఎం అయినా కానీ మా అన్న పేద సీఎం బహుశా. అంటే చూడండి సార్, ఇక్కడ వీళ్ళు కావాలని ఐపాక్ ఐపాక్ స్క్రిప్ట్ అంటారు, మొత్తం స్క్రిప్ట్ సార్. అంతే, వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నాడో మార్కులు పొందడానికి ఎవరినో తీసుకురావడం దీనికి నా మేనగోళ్ళు ఉంది కదా, నేను తీసుకొచ్చి పర్ఫార్మెన్స్ చెప్పేస్తాను చెప్పి తీసుకొచ్చారు సార్. అంటే ఈ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇది మొత్తం లాగింది వైసీపీ వాళ్ళే కావాలని ఆ పాపని ఇన్వాల్వ్ చేశారు. ఇందా చెప్పా కదా, దొంగతనం చేసేందుకు కదంట, పోలీసులకు బట్టించినందుకు ఏడుస్తారంట. వీళ్ళ బాధ ఏంటంటే కావాలని ఇంటెన్షన్ ఈ వంతున చేసి ఇది తప్పు చేసినందుకు వాళ్ళు బాధపడలేదంట. తప్పు జరిగింది, ఆ తప్పు వీళ్ళే చేశారని చెప్పి టీడీపీ సోషల్ మీడియాలో లేదా కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఇంకొకళ్ళు విశ్లేషణ ఇచ్చే మీలాంటి పెద్దలు బయట పెట్టినందుకు వాళ్ళు బాధపడుతున్నారంట. అలా ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ ముందు కూడా మీకు బాగా చూస్తే స్టూడెంట్స్ చాలా చాలా బాగా ఆడుకున్నారు సార్. అవును, ఏంది
ఒక పాప అంటది సార్, నాకు బాగా గుర్తు. ఆమె పెద్ద ఇది అంటే ఈయన స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, మేము కట్టలేమన్నా రాజధాని, బాబు గారు సింగపూర్ వాళ్ళకి ఇస్తారు, మేము చదువుకున్న ఇంజనీరింగ్ కదా, మాకు టెక్నాలజీ తెలుసు కదా, మాకు ఒక అవకాశం ఏంటి, మేము రాజధాని కడతామని చెప్పి ఒక పాప అంది. కట్ చేస్తే గవర్నమెంట్ వచ్చింది, మా అన్నకి 151 సీట్లు వచ్చినాయి. మరి ఈ పిల్ల వచ్చి మరి రాజధాని ఆడగట్టింది, ఈ పిల్ల ఏ కాంట్రాక్ట్ తీసుకుంది, అసలు ఎక్కడుంది ఆ పిల్ల? అంటే ఇలాంటి పేటిఎం ఆర్టిస్టులు పెట్టి మళ్ళీ గేమ్ ఆడటంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్పర్ట్. ఈయన దశావతారం, ఈ 2.1 అని చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 10 అనే ఒక అవతారం కూడా పెడతాడు. ఎట్లా అంటే ఇలాంటి వర్షన్స్ ఉంటాయి. ఈయన ఇలాంటివి చేసుకుంటా పోయి ప్రజలను మబ్బెడుతున్నాడు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఏం చేయాలి? నిజ నిజాలు జెన్యున్గా రిపోర్ట్ చేయాలి, ప్రజలకు జెన్యున్గా సేవ చేయాలి. ప్రొద్దుగూగులు ఇలాంటి పేటిఎం ఆర్టిస్టులను ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళ రాజకీయ స్వభావాల కోసం కొంతమంది కులాలను దగ్గర తీసుకొని నువ్వు ఇలా ప్రజలకు ఎంత మంచోదని చూపిస్తే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? నువ్వు ఇలా చూపించబట్టే నీకు 11 సీట్లు ఇచ్చావు. నువ్వు ఈ దరిద్రాన్ని ఈ స్క్రిప్ట్ ఇచ్చినాడు ఎవడో మంచిగా స్క్రిప్ట్ ఇచ్చాడు, ఇది నువ్వు కంటిన్యూగా ఎలక్షన్ గా చేసుకుంటూ పోయావు, రేపొద్దు నిజమేనగా జనాలు నమ్మరు. ఈ దుర్మార్గుడు 10 సార్లు ఇదే స్క్రిప్ట్ అనుకుంటారు కదా. ఇప్పుడు గులకరాయి సేమ్ అదే, గులకరాయి సేమ్ అదే కదా. కోడికత్తి నువ్వు ఫేక్ కాబట్టి అంత వంశీ గారు జైలు దగ్గర వచ్చిన తర్వాత చెప్తున్నారు, ఎవరైతే కేసు పెట్టినాడో జైలుకి వెళ్ళకపోతే కోర్టు స్ట్రాంగ్ గా చెప్తే జైలుకి వెళ్ళి నిజం ఒప్పుకున్నాడు అని చెప్పాడు కదా. నీకు కోడి కత్తి కేసులో ఎన్నిసార్లు కోర్టుకు సంబంధం ఉంది? నువ్వు నిజం చెప్పి ఎన్నిసార్లు అడిగింది? ఒక్కసారి అంత బిజీ ఎదురు దొంగను కావడానికి కోర్టుకు నువ్వు జైలుకి వెళ్తావు, కానీ నిజం చెప్పడం కోర్టుకి ఎందుకు రావు? అంటే మా జగనన్న స్క్రిప్ట్ ఇలాగే ఉంటాయి సార్. ఆయన స్క్రిప్ట్లు తీయడం స్టార్ట్ చేశాడు. ఇలాంటి బొచ్చల ఫేక్ అంటే ఫ్యూచర్ లో ఇలాంటి అన్ని రెడీగా ఉండాలంటారు. రెడీగా ఉండే సార్, ఎక్కలేని ఐడియాలు మొత్తం వాళ్ళకే వస్తాయి. ఓకే, సో అయ్యే జనాలకు అర్థమవుతుంది ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా పోవాలి. అంటే చిన్న పిల్లని ట్రోల్ చేయడం అనేది నిజంగా మనం ఎవరన్నా కానీ, మీరు కానీ మనం కానీ ఎవరు సహించం. బట్ కానీ వీళ్ళు చేసిన దాన్ని బట్టి ఒక అమ్మాయి ట్రోల్ కి చేయటం కూడా కరెక్ట్ కాదనే వాదన కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చేసింది తప్పే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే పసిబెట్టిన ట్రోల్ చేయకూడదు. ఒక సామెత ఉంటుంది, చిన్న పాము అయినా సరే పెద్ద కర్రతో కొట్టమంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా డేంజర్. ఇలాంటి అతనికి అలాంటే కరెక్ట్. అలా హైప్ చేసి చూపిస్తేనే ఇలాంటి తప్పుడు పని చేయరు. అది అలా కాకుండా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అనుకోండి, 2019 జగన్మోహన్ రెడ్డి చూపించారు సినిమా, అలా మళ్ళీ మొదలవుతుంటారు. వాళ్ళు అందుకే భయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరిది తప్పు అనాలి, ఎవరిది ఒప్పు అనాలి? టీడీపీ కానీ జనసేన సోషల్ మీడియా అంత హైప్ చేసి చూపిస్తుందంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి స్క్రిప్ట్ ఇలా చేసుకుంటే వెళ్తుంటే 29 వస్తే మరి దుర్మార్గ రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు. సో ఏదైనా సరే మనం దీనికి ఎదుర్కొందాం. వాళ్ళు ఉన్నారు సార్, ఇప్పుడు తప్పు ఎవరిదంటే ఒప్ప మనం ఎవరిదంటారు? అంటే ఇలా తప్పు చేయకుండా సరిపోయేది కదా, ఇలా పాప తీసుకురాకుండా సరిపోయేది కదా. ఏ పార్టీ అయినా కానీ పిల్లల్ని రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ చేయటం కానీ, ఎందుకంటే పోయినసారి అంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల సమక్షంలో ముగ్గురు పెళ్ళాళ్ళు మారుస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాడు. ఏం చెప్పినా కానీ స్కూల్ పిల్లల ముందు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ సోదరులకు ఇంకొక డౌట్, మీ నిజంగా ఆ పాప అమ్మ ఒడి లేక చదువు ఆపేస్తే ఆ ముందు విజయవాడలో, మీ అన్న ఉండేది కూడా విజయవాడలోనే కదా. ఆటో పెట్టుకోనో బస్సు పెట్టుకోనో బైక్ వేసుకోనో సరే మీ అన్న మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆయన ఖాళీగా ఉన్నాడు కదా, ఆయన ఎమ్మెల్యేనే కదా, ఆయన పెద్ద పెద్ద పనులే లేవు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే కదా, ఉంటే బెంగళూరు ప్యాలెస్ లో లేదంటే లండన్ లో లేదంటే ఇడుపులపాయలో లేదంటే అక్కడే కదా. ఏ కార్యకర్తలు కలవచ్చు కదా. 10,000 మీ అన్న సాయం చేయలేకపోయాడా? అంటే మీరు ఆలోచించండి. వైసీపీ చేసే వాదనకి నేను నిజాలు అబద్ధాలు మీకు చెప్పదలుచుకున్నాను. సో అక్కడికి వెళ్ళి మరి ఆ అప్లికేషన్ ఇవ్వచ్చు కదా, ఆడేవ్వకుండా జైలు దగ్గర తీసుకొచ్చి ఇవ్వటం ఏంది? పబ్లిసిటీ స్టంట్ అంతది. ఆయన ఏదో లేకపోతే ఏపీలో ప్రజలు చదువు ఆపేసినట్టు, స్టూడెంట్ రోడ్ల మీద పడినట్టు, ఇంకెవరు చదువులు చదవట్లేదన్నట్టు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చదవడం మొదలు పెడుతున్నట్టు ఒక స్క్రిప్ట్, ఒక బోగస్ ప్రచారం చెయ్యాలి అన్న విధంగా వాళ్ళు స్టార్ట్ చేశారు. అంతే సార్.